అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకు ఇంత ఏమంటారబ్బా నెగ్లిజెన్స్ పాటిస్తుంది అనుకోవాలా? ఇక పక్కన పైన వాళ్ళు చెప్తే ఇక్కడ మాత్రం ఏం చేస్తారు అనుకుంటున్నారా? ప్రధానమంత్రి వచ్చి ప్రధానమంత్రి సభ ముగిసేంత వరకు ఎలాంటి అరెస్టులు లేకుండా ఈ అంశాన్ని తెరపైకి రాకుండా నొక్కి పెట్టండి అనేసి మరి ఇక్కడ వస్తున్న టాపిక్ అది. ఇందులో దాచిపెట్టేదేముంది? మన ముఖ్యమంత్రుల వర్యులే దీనికి మొదట్లో ఆదేశం ఇచ్చినట్టుగా, తర్వాత ఇంకా ఇది కుదిరేటట్టుగా లేదు, ఖచ్చితంగా దీన్ని చూడండి అనేసి సిట్ ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందనే వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఎందుకనంటే ఇంతగానం బయటకు వస్తున్నదంటే ఇంత ఆలస్యం ఎందుకయింది? అసలు ఎప్పుడు అరెస్ట్ అవ్వాల్సిన విషయం కదా. గతంలో నాకు ఒక కేసు ఇప్పటికీ గుర్తుంది, నేను దాన్ని గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేయడం జరిగింది. ఐ థింక్ ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది అనుకుంటాను. దమ్మాయి కూడా ఈసీఎల్లో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా మైనర్ అమ్మాయి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. యాక్చువల్గా ఆ అమ్మాయి ఎవరితోటో, ఆ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కానీ ఈ విషయము వాళ్ళ తల్లిదండ్రులకు అమ్మాయి ఇంట్లో తండ్రి లేడు, ఇంట్లో పెట్టకుండా ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో వెళ్ళింది. ఈ విషయం ఇంట్లో తెలిసింది. ఓహో ఇంట్లో తెలిసింది కాబట్టి నన్ను ఇంటికి వెళ్తే కొడతారని చెప్పేసి ఆ అమ్మాయి ఏం చేసిందనంటే ఒక రసవత్తరమైన డ్రామా ఆడిచ్చింది. ఆ అమ్మాయి ఏమని ఆడిచ్చింది? ఫోన్ చేసి 100కి ఫోన్ చేసి నన్ను ఇట్లా ఒక నలుగురు వెంబడిస్తున్నారు, నా పైన అఘాయిత్యం చేయబోతున్నారు, నన్ను కాపాడండి ప్లీజ్, నన్ను ఏం చేయొద్దు అంటే ఆమె సినిమా ఫక్కీ లెవెల్లో ఆమె అరుస్తున్న అరుపులు విని ఇమీడియట్లీ ఆమె ఫోన్ని ట్రేస్ అవుట్ చేసి, ఫోన్ సిగ్నల్ని ట్రేస్ అవుట్ చేసి, లొకేషన్ని ట్రేస్ అవుట్ చేసి ఆ అమ్మాయిని కాపాడడం జరిగింది. దాని తర్వాత ఆ అమ్మాయి అప్పుడు కూడా నిజం చెప్పలేదు. నిజం చెప్పకపోతే ఏం చేసిరంటే ఈమె ఎవరెవరి మీద అయితే నేను పలానా ఆటోలో పోయినా అని చెప్పింది. ఆ పలానా ఆటోలో అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ అది తీసిరు, ఆ ఆటో పోతున్న విధానం. ఎందుకంటే ఆ అమ్మాయి వాస్తవానికి నిజంగానే ఆటోలో ఎక్కింది, కానీ ఆ ఆటోలో ఎక్కి దిగి తన బాయ్ ఫ్రెండ్ తోటి ఆమె వెళ్ళింది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి, ఎందుకంటే అక్కడ అమ్మాయి కాబట్టి, అసలు అందులో వాస్తవం ఏంటి అదేంటి కాదు, ఇక్కడ అమ్మాయి కేకలు వేస్తూ నా పైన ఇట్లా అఘాయిత్యం చేస్తూ నా పైన అత్యాచారం చేయబోతుంది, దయచేసి నన్ను కాపాడండి, నా దగ్గరికి రావద్దు అది ఇదని చేసి ఆ అమ్మాయి ఏదైతే ఆర్తనాదాలు చేసిందో ఇమీడియట్లీ ఆ అమ్మాయి ఏదైతే ఆటోలో పోయిందో, ఆటోలో ఆ రోజు ఎంతమంది ఉన్నారో ఆ ఆటోలో ఉన్న వాళ్ళందరిని ఆల్మోస్ట్ ఆ రోజు 4-5 వాళ్ళని పట్టుకుపోయారు, స్టేషన్కు తీసుకుపోయి వాళ్ళని అంటే ఓన్లీ సస్పెక్ట్ మీదనే, కేవలం ఆ అమ్మాయి అక్కడ మైనర్ అమ్మాయి సస్పెక్ట్ మీద మామూలుగా 2 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టి మామూలుగా ఉతకలేదు. దాని తర్వాత నిజం తెలుసుకొని ఇది కాదు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చిర్రు పోలీస్ స్టేషన్ల ముందు, వాళ్ళు ఒక్కొక్కరైతే ఇట్లా వాళ్ళ మీద 3rd డిగ్రీ చేసిరు, మొత్తం పోలీసు వాళ్ళు వాళ్ళ మీద ఇట్లా మోకాళ్ళ మీద లాఠీలు పెట్టి ఇట్లా కూర్చున్నారు. అందుకని నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అంటే ఒక అమ్మాయికి అక్కడ అన్యాయం జరిగింది అనే దాన్ని ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యారు. సరే తర్వాత సంగతి, ఆ తర్వాత ఆ అమ్మాయి అబద్ధం చెప్పింది అనేసి అంటే ఇమ్మీడియట్లీ అమ్మాయికి అన్యాయం జరిగిందనే విషయాన్ని అయితే వీళ్ళు రియాక్ట్ అయ్యారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే కొంచెం వెయిట్ చేయకుండా నిజాలు తెలుసుకోకుండా వాళ్ళ మీద 3rd డిగ్రీ చేశారు. అంటే సామాన్యుల విషయానికి వస్తే ఈ విధంగా ఉంది కదా. మరి ఇక్కడ ఏమైంది? అమ్మాయి స్వయంగా వచ్చి మొత్తం టోటల్గా సాక్ష్యాధారాలతోటి తన తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేసి ఏం జరిగింది అనేది కంప్లైంట్ కాపీలో అంత క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత కూడా ఇంకా బండి భగీరథ్ లేడు, తప్పించుకున్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, మేము లొకేషన్ ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నాము, ఎక్కడో ఆ ఐబొమ్మ రవి ఉంటే ఇక్కడికి వస్తే అదను చూసి పట్టుకున్నారే మీరు. అలాంటిది మీరు తలుచుకుంటే ఇక్కడ అతన్ని పట్టుకోవడం నిజంగా అంత కష్టమైన పని? అంటే ఇవాళ ఎట్లుందంటే బలిసినోళ్ళకు ఒక రకంగా బలహీనులకు ఒక రకంగా అన్నట్టే ఉంది కదా. ఇప్పుడు బలహీనులు ఏదైనా చేస్తే మాత్రం వెనక ముందు ఆలోచించకుండా లాక్కొని పోయేసి ఏకంగా 3rd డిగ్రీలు చేస్తుంటారు. కానీ బలిసినోడు తప్పు చేస్తే మాత్రం 100కు 1000 సార్లు ఆలోచిస్తారు. ఎందుకు? ఈ విధానం మారాలి. ఇదొక్క ఈరోజు బండి సంజయ్ కొడుకుకు సంబంధించిందే కాదు, రేపు ఎవరు చేసినా కూడా ఈ రకంగానే ఉండాలి కదా శిక్ష. అది ఎవరైనా కావచ్చు, అది బీఆర్ఎస్ అయినా లేకపోతే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా లేక పెద్ద వ్యాపారవేత్త కొడుకులైనా
నిజంగానే ఆ అమ్మాయి మేజర్ అయ్యుండి హనీ ట్రాప్ చేస్తే ఆ అమ్మాయికి కూడా శిక్ష ఉండాలి. కానీ ఇక్కడ ఆ అమ్మాయి మేజర్ కాదు కదా, మైనర్. ఆ అమ్మాయిని నా ఇష్టపూర్వకంగా పోయినానని చెప్పినా కూడా అది నేరమే కదా, అది ఫోక్సో కిందకే వస్తుంది కదా. ఈ బేసిక్ సెన్సు మొన్న కూడా జరిగింది కదా, జర్నలిస్టు స్వేచ్ఛ మరణం తర్వాత వాళ్ళ కూతురు ఎవరైతే వాళ్ళ స్టెప్ ఫాదర్గా ఉన్న అతను ఏ రకంగా బిహేవ్ చేశాడు అనేది, నా మీద ఇలా హార్డ్గా బిహేవ్ చేశాడు, నన్ను ఈ రకంగా చూశాడన్న దానికి అతని మీద ఫోక్సో పెట్టారు కదా, ఇమీడియట్లీ తీసుకుపోయారు కదా. ఆల్మోస్ట్ ఆయన 95 రోజులు ఏమో జైల్లో ఉండు కదా. మరి ఇప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు మినహాయింపు వస్తుంది, ఎందుకు మినహాయింపిస్తుంది? మరి బండి సంజయ్ ఇప్పుడు అంత గుండెలు బాదుకునే బదులు చట్టం పని తను చేసుకోపోతుంది అనేసి వదిలేయకుండా ఈరోజు దీని వెనకాల ఎంత రాజకీయం తిప్పాల్సిన అవసరం ఏంది? ఇంకొకటి, ఏ మీడియా అయితే దీన్ని వెలికి తీస్తుందో వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ఎక్కడవో ఉన్నవి లేనివి బయటికి తీసి ఈరోజు వాళ్ళ ఆ టాపిక్ తీయకుండా ఆ వ్యవహారాన్ని బయటికి రాకుండా చేయడానికి ఎందుకు మిగతా వాళ్ళని అదుపు చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? నెక్స్ట్ డే 8వ తేదీన జరిగితే 9వ తేదీన మిగతా పత్రికల్లో ఎక్కడ కూడా భూతద్దం వేసి చూసినా కూడా ఎందుకు ఒక నమస్తే తెలంగాణలో తప్ప ఇంకేదన్నా పత్రికల్లో ఎక్కడో 4వ పేజీలో 5వ పేజీ లోపల ఎక్కడో ఒక చిన్న వార్త. దీన్ని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుంది అంటే, నిన్న సభ జరిగిన విధానం, సభలో ముసుగు దొలిగిన విధానం చూస్తే ఇక ఓకే అనుకోవాలా. కానీ అక్కడ ఉన్నది ఒక మైనర్ అమ్మాయి అనే విషయాన్ని వీళ్ళిద్దరు ఎట్లా మర్చిపోయినారు? రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు బండి సంజయ్ కావచ్చు. అంటే మీ కుటుంబ సభ్యులు, మీ అన్నలు, మీ తమ్ముళ్ళు, మీ కొడుకులు మీ వరకు చల్లగా మంచిగా ఉంటే చాలు కదా, బయటోడు ఎక్కడన్నా పోనీ కదా. ఎంతటి ఎవర్రా భయ్ మీరు అసలు? నేను బండి సంజయ్ని అడుగుతున్నా, నువ్వు ఎంతమంది, నీ కూతురు ఎంతమందితో తిరిగిందనే మాటని ఏ రకంగా అడుగుతారు? ఆ తల్లి కాబట్టి అయితే ఊకుంది, ఇంకొక తల్లి అయితే చెప్పిడిచి కొడుతుంది. అంటే అమ్మాయిని ప్రలోభ పెడతారు, మభ్య పెడతారు, మాదక ద్రవ్యాలు తీసుకుంటారు, ఆ అమ్మాయిని లైంగికంగా ఇది చేస్తారు, మళ్ళీ తీరికెళ్ళి అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడతారు. అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు ముందు మన బంగారం వేసి ఉంటుందో చూసుకోవాలి, అసలు మన బంగారం ఏం చేస్తుండో చూసుకోవాలి కదా. అందుకే ఒక సామెత ఉంటుంది, ఏదో అంటది కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా. ఇప్పటికి మీకు అర్థమవుతుంది కదా ఎందుకు వాడతారో ఈ సామెతని. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా ఉంది ఇవాళ ప్రవర్తిస్తున్న తీరును చూస్తుంటే.